హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం కరెంట్ అఫైర్స్ 2025లో భాగంగా జూన్ నెలలోని కరెంట్ అఫైర్స్ చూద్దాం. కరెంట్ అఫైర్స్ జూన్ 2025. మొదటి ప్రశ్న, భారతీయ రైల్వేల కోసం బహుభాషా ఏఐ పరిష్కారాలను అభివృద్ధి చేయడానికి బహుభాషా ఏఐ పరిష్కారాలను అభివృద్ధి చేయడానికి సిఆర్ఐఎస్తో ఏ సంస్థ అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది? ఆన్సర్ డిజిటల్ ఇండియా భాషిణీ విభాగం. నెక్స్ట్, ఇటీవల ఐసీసీ ఆల్ ఆఫ్ ఫేమ్లోకి చేరిన భారత మాజీ కెప్టెన్ ఎవరు? ఆన్సర్ మహేంద్ర సింగ్ ధోని. జూన్ 9, 2025న ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్లోకి చేర్చబడ్డారు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో మొట్టమొదటి నీటి అడుగున మ్యూజియంను మరియు కృత్రిమ పగడపు దిబ్బను ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? ఆన్సర్ మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లాలోని వెంగుర్లలోని నవ్తీ రాక్స్ సమీపంలో. నెక్స్ట్, జూన్ 2025లో ఆస్ట్రియన్ రేస్ వాకింగ్ ఛాంపియన్షిప్లో ప్రియాంక గోస్వామి ఏ ఈవెంట్లో బంగారు పతకం గెలుచుకుంది? ఆన్సర్ మహిళల 10 కిలోమీటర్ల రేస్ వాక్లో. నెక్స్ట్ క్వశ్చన్, దేశంలో మొట్టమొదటి అత్యాధునిక ఈ వేస్ట్ ఎకో పార్క్ దేశంలో మొట్టమొదటి అత్యాధునిక ఈ వేస్ట్ ఎకో పార్క్ ఇటీవల 11.4 ఎకరాల్లో ఎక్కడ నిర్మించనున్నారు? ఆన్సర్ వాయువ్య ఢిల్లీలోని హోలంబీ కలాన్లో. నెక్స్ట్ క్వశ్చన్, తల్లి పునర్వివాహం చేసుకున్నప్పుడు కొడుకు ఇంటి పేరు మార్చాలని ఇటీవల ఏ హైకోర్టు తీర్పిచ్చింది? ఆన్సర్ కల్కత్తా హైకోర్టు. నెక్స్ట్, 11వ బ్రిక్స్ పార్లమెంటరీ ఫోరం ఇటీవల ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది? ఆన్సర్ జూన్ 4, 5 తేదీలలో బ్రెసిలియంలో 10 సభ్య దేశాల పార్లమెంటర్లు భాగస్వామ్యంతో జరిగింది. భారత ప్రతినిధి బృందానికి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా నాయకత్వం వహించారు. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్, 3వ ఐక్యరాజ్య సమితి మహాసముద్ర సమావేశం భారతదేశం GIS ఆధారిత డిజిటల్ మహాసముద్ర డేటా పోర్టల్ని ప్రారంభించింది. అది 3వ ఐక్యరాజ్య సమితి మహాసముద్ర సమావేశంలో భారతదేశం GIS ఆధారిత డిజిటల్ మహాసముద్ర డేటా పోర్టల్ను ప్రారంభించింది. అది ఏది? ఆన్సర్ సాహౌ పోర్టల్. నెక్స్ట్, AI చాట్ బాట్ అయిన ChatGPT వినియోగంలో అమెరికా మొదటి స్థానంలో నిలవగా భారత్ ఏ స్థానంలో నిలిచింది? ఆన్సర్ 2వ స్థానం. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో మొట్టమొదటి అండర్ వాటర్ మ్యూజియం మరియు కృత్రిమ పగడపు దిబ్బను మహారాష్ట్రలో ఏ భారత నావికాదళ నౌక చుట్టూ అభివృద్ధి చేస్తున్నారు? ఆన్సర్ INS గుల్దార్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఉత్తరాఖండ్లోని రాణికట్ అడవులలో కనిపించిన సియామీ ఫైర్ బ్యాక్ అనే పక్షి ఏ దేశం యొక్క జాతీయ పక్షి? ఆన్సర్ థాయిలాండ్. నెక్స్ట్, మిస్ వరల్డ్ 2025 ఓపల్ సుచాతా చిత్రంతో తపాలా శాఖ ప్రత్యేక స్టాంపును మై స్టాంప్ పేరుతో రూపొందించింది. అది ఏ రాష్ట్రం? ఆన్సర్ తెలంగాణ. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జూన్ 2 తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం 2025 వేడుకల్లో ఏ దేశ నగర మేయర్ అతిథిగా పాల్గొన్నాడు? ఆన్సర్ జపాన్లోని కితాక్యుషు నగర మేయర్ కజుహి షా టకేచి పాల్గొన్నాడు. 2047 కల్లా దేశ జీడిపిలో తెలంగాణ వాటా 10%గా ఉండాలనేది లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్లీజ్ ఫ్రెండ్స్, నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్, 146 కోట్లతో 146 కోట్లతో జనాభా పరంగా ప్రపంచంలో భారత్ అగ్రస్థానంలో ఉందని ఐక్యరాజ్య సమితి జనాభా నిధి పేర్కొంది. 2060 నాటికి జనాభా ఎంతకు చేరుతుందని అంచనా వేసింది? ఆన్సర్ 170 కోట్లకు చేరుతుందని అంచనా వేసింది.
సంతానోత్పత్తి రేటు తగ్గిందని వెల్లడించింది. చూడండి, సంతానోత్పత్తి రేటు 1.9కి తగ్గిందని వెల్లడించింది. నెక్స్ట్, భారత్ యూకేకు చెందిన నావికా దళాలు జూన్ 9-10 తేదీల్లో ప్యాసేజ్ విన్యాసాన్ని ఎక్కడ నిర్వహించాయి? ఆన్సర్ ఉత్తర అరేబియా సముద్రంలో. నెక్స్ట్ క్వశ్చన్, ప్రతి సంవత్సరం జూన్ 8న ప్రపంచ మహాసముద్రాల రోజుగా నిర్వహిస్తారు. చూడండి, జూన్ 8న ప్రతి సంవత్సరం ప్రపంచ మహాసముద్రాల రోజుగా నిర్వహిస్తారు. అయితే ఈ ఏడాది థీమ్ ఏమిటి? ఆన్సర్ సస్టైనింగ్ ది వండర్ దట్ సస్టైన్ హస్. నెక్స్ట్, తెలంగాణ రాష్ట్రంలో మరో కొత్త వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఏర్పాటు కానుంది. అది ఏది? అలాగే దీంతో రాష్ట్రంలో మొత్తం మార్కెట్ల యార్డ్ల సంఖ్య ఎంతకు చేరుతుంది? ఆన్సర్ ఖమ్మం జిల్లా మతకేపల్లిలో ఏర్పాటవుతుంది. దీంతో మొత్తం మార్కెట్ యార్డ్ల సంఖ్య 197కు చేరుకుంది. నెక్స్ట్ క్వశ్చన్, లోక్పాల్. చూడండి, లోక్పాల్ ఇటీవల తన నినాదాన్ని మార్చుకుంది. అది ఏది? లోక్పాల్ ఇటీవల తన నినాదాన్ని మార్చుకుంది. అది ఏది? ఆన్సర్ ఎంపవర్ సిటిజన్స్ ఎక్స్పోజ్ కరప్షన్. ఎంపవర్ సిటిజన్స్ ఎక్స్పోజ్ కరప్షన్. నెక్స్ట్, ఇటీవల అమెరికా మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికైన మొదటి భారత సంతతి వ్యక్తి ఎవరు? ఆన్సర్ డాక్టర్ మక్కామల శ్రీనివాస్. ప్లీజ్ ఫ్రెండ్స్, నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్న, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్, కుట్రిమ్ స్టార్టప్ అభివృద్ధి చేసిన భారతదేశపు మొట్టమొదటి ఏజెంట్ ఏఐ వ్యవస్థ పేరేమిటి? కుట్రిమ్ స్టార్టప్ అభివృద్ధి చేసిన భారతదేశపు మొట్టమొదటి ఏజెంట్ ఏఐ వ్యవస్థ పేరేమిటి? ఆన్సర్ కృతి. నెక్స్ట్, 51వ చూడండి, 51వ G7 సమ్మిట్ ఎప్పుడు జరిగింది? ఎక్కడ జరిగింది? ఆన్సర్ జూన్ 15, 16, 17 తేదీలలో కననాస్కిస్ కెనడాలో జరిగింది. నెక్స్ట్, ప్రపంచ పర్యావరణ దినోత్సవం జూన్ 5 సందర్భంగా గ్రీన్ సొసైటీ ఆఫ్ ఇండియా ప్రతిష్టాత్మకమైన మోస్ట్ ఇంపాక్ట్ఫుల్ ఎన్విరాన్మెంటలిస్ట్ అవార్డుతో ఇటీవల ఎవరిని సత్కరించింది? ఆన్సర్ ఆచార్య ప్రశాంత్ను సత్కరించింది. ఇతను భారతీయ ఆధ్యాత్మిక నాయకుడు. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన సీతా యాప్ యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటి? ఆన్సర్ నైపుణ్యం కలిగిన గ్రామీణ మహిళలకు సాధికారత కల్పించడం మరియు చేతి వృత్తుల వారికి అంతర్జాతీయ మార్కెట్లలో అవకాశాలు సృష్టించడం. నెక్స్ట్, 2025 సంవత్సరానికి ఇంటర్నేషనల్ లేబర్ కాన్ఫరెన్స్ యొక్క 113వ సెషన్స్కి ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనుంది? ఆన్సర్ స్విట్జర్లాండ్, జెనీవా. నెక్స్ట్ క్వశ్చన్, 2025 ఆర్థిక సంవత్సరంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను పొందుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ 7వ స్థానంలో నిలిచింది. ఆంధ్రప్రదేశ్ 14వ స్థానంలో నిలిచింది. కాగా భారత్లో అత్యధిక ఎఫ్డిఐలు పొందుతున్న మొదటి రెండు రాష్ట్రాలు ఏవి? ఆన్సర్ మహారాష్ట్ర, కర్ణాటక. నెక్స్ట్, ఇటీవల పశ్చిమ హిమాలయ ప్రాంతంలో హిమాలయన్ లాంగ్ టెయిల్డ్ మయోటిస్ హిమాలికస్ అనే కొత్త జాతిని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. కాగా ఇది ఒక ఆన్సర్ గబ్బిలం. ఇవి ఫ్రెండ్స్ జూన్ నెలలోని కొన్ని కరెంట్ అఫైర్స్ మీకు యూస్ఫుల్గా ఉన్నాయని నేను భావిస్తున్నా. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేస్తారని ఆశిస్తున్నా, సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్.